హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే ఇవాళ గోరుచిక్కుడుకాయ కోస్తున్నాం. ఇదైతే ఫస్ట్ కోత. ఇక గోరుచిక్కుడుకాయ చూడండి, భూమి నుండే ఉంటుంది. భూమి నుండి కింద నుండే కోసుడు, మొత్తం నాలుగంగే కొయ్యాలి. ఇదైతే ఒక్కొక్కటి కోసుడు మస్తు రిస్క్ ఉంటుంది. బెండ చెట్ల పక్క పొంటి పెట్టినాం. ఆ బెండ చెట్లు పెట్టినాక వారం రోజులకైతే ఇది పెట్టినాం. అది మొత్తం బెండలే పెడదాం కోతుల బాధకు అనుకున్నాం, కానీ ఒక బెండకాయ అయితే ఎవరు కొనరు కదా, అవోటి ఇవోటి ఉండాలని అయితే పెట్టినాం. ఇవి ఇప్పుడు అందినవి. అవి కోసుడు అయితే అయిపోయింది. ఇక ఒక్క కాలువ పెడుతున్నైతే ఇన్ని వెళ్ళినాయి, ఇంకో కాలువకి అయితే ఇంకా అందలేదు. ఇక అవి కొన్ని ఇవి కొన్ని అయితే పెట్టినాం, కొన్ని అయితే ఇప్పుడే అందుతున్నాయి. బెండకాయ అయితే ఫస్ట్ అందింది కాబట్టి. సోరకాయలు అయితే 2 రోజుల వరకు 5-6 గాలు వెళ్తాయి కావచ్చు. కాయ అయితే ఇంత ఫ్రెష్ ఉందో చూడండి, మంచి తీగలు లెక్క ఉంది. పోయినసారి పెట్టినాం కానీ దక్కలేదు. కాయలన్నీ మొత్తం ఇట్లా వడుతోనే చెట్లన్నీ చనిపోయినవి, కనీసం చెట్లు ఏం చనిపోలేదు. ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి. అంటే కోత అంటే కొన్ని చెట్లు ఇట్లా ఒకటే వేరు ఉంటుంది కాబట్టి పిక్ వచ్చినట్టు చచ్చిపోతాయి. బాయ్ మరి.